హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఇదైతే ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నానండి. మా రూబీ అమ్మకి జుట్టు ఎక్కువైపోయి ఒత్తుగైపోయి జుట్టు అనేది ఉంటలుగా అయిందనేసి మేమైతే క్లినిక్ అయితే తీసుకొని వెళ్తున్నాము గ్రూమింగ్ చేయించడానికి. సో వాడైతే చూడండి ఎగ్జాక్ట్గా ఉన్నాడు. నాకు కూడా హెల్త్ బాగలేదు. సో ఆయన కూడా నేను మా రూబీ అమ్మ కోసం బయటకు వెళ్ళాలని అయితే అనుకున్నాను. పగలు వెళ్దామంటే చాలా ఎండ అనేది ఉంది. 4 o'clock అపాయింట్మెంట్ తీసుకున్నాము. అయితే అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ 4కి అపాయింట్మెంట్ అనేది ఇచ్చారు. వాళ్ళు అంటే గ్రూమింగ్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు కదా, వాళ్ళు అనేది లేరు ఆ రోజు అనమాట. సో ఆ రోజు మరీ తర్వాత నెక్స్ట్ డేకి బుక్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అనేది వచ్చామండి. సో చాలా కోపం అయితే వచ్చింది. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళగానే లేదంటే ఎట్లుంటుందో చెప్పండి. అందులో నాకు హెల్త్ బాగాలేదు. సో అయినా కూడా మా రూబీ అమ్మ కోసం నేను అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. చూడండి ఈవినింగ్ అయితే ఈ టైంలో అయితే వెళ్ళాము 6కి. ఇంకప్పుడే నేను లైట్ వేసేసి ఇంట్లో ఇంకా మేము బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. మా నాన్న, నేను, రూబీ. మా నాన్న అయితే డ్రైవ్ చేస్తాడు. నాకైతే బైక్ తోలే ఓపిక కూడా లేదు. అందుకని మా నాన్ననైతే వెంట పెట్టుకుని అయితే వెళ్తున్నాము. అక్కడైతే దారిలో మా నాన్నకి అంటే చీకటి కదా, ఎంతైనా ఏజ్ పర్సను, ఎదురుగా వెహికల్స్ వస్తుంటే ఇబ్బందిగా ఉంది. అందులో రూబీ అమ్మని పట్టుకున్నాను. సో అట్లా అయితే వెళ్ళాము ఏదో అవస్థపడి. సో ఇది పెట్ క్లినిక్ అండి. ఇక్కడ అన్నీ చిక్కుతాయి, అన్నీ అవైలబుల్. డాక్టరు అండ్ గ్రూమింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి ఆల్ అని ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా ఇక్కడే చిక్కుతుంది. ప్రతి ఒక్కటి క్యాట్ కానీ ఎనీ యానిమల్స్ కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. పెద్ద షాప్ ఇదనమాట. సో మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకొని అయితే వచ్చాము ఇక్కడికి. మా ఇంటికి ఇక్కడికి దాదాపు ఒక 10 kilometers అయితే ఉంటుందండి. అయినా కూడా మేము ఈవినింగ్ అయితే వచ్చాము మా రూబీ అమ్మ కోసం. మేము ఎంత దూరమైనా అయితే వెళ్తాము, ఎందుకంటే అదంటే చాలా ఇష్టం అన్నమాట. సో మరియో గాడు ఉన్నాడు కానీ వాడు దూరంలో ఉన్నాడు. సో అందుకని ఇంకా వాడిని కేర్ తీసుకునేకి మా అత్త వాళ్ళు ఉన్నారు. అందువల్ల మేము ఇంకా వీడు మా దగ్గరే ఉంటాడు కాబట్టి, ఇది చిన్నది కాబట్టి కేరింగ్ తీసుకుంటున్నాము. చూడండి అక్కడికి వెళ్ళగానే అన్నీ ఏదో చేస్తారనేసి నా దిగలేదన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు అండి. ఆ రోజు చెప్పాను కదా, నేను మా నాన్న వెళ్ళిన రోజు అయితే వాళ్ళు లేరు, వెళ్ళిపోయారని చెప్పేసి గ్రూమింగ్ చేసేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు మాకు ఆఫ్టర్నూన్ 3:30కి 2:30కి వెళ్ళాము. 3కి అపాయింట్మెంట్ ఉందని. ముందే రండి, ఒక 1/2 hour ముందే రండి అని చెప్పారనమాట. అందుకని వెళ్ళాము. చూడండి నాకు చేతికి క్యాన్లో పెట్టుకొని వాడి కోసం అనేది మంచి ఎండలో బయలుదేరి వెళ్ళిపోయాము. ఎందుకంటే వాడికి వేడి తట్టుకోలేకపోతున్నాడు, ఎగబోస్తున్నాడు ఎండకనేది. సో అందుకని ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఇంకొకటే సమస్య అయితే వచ్చింది. సిజ్జుకి జుట్టు ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళైతే ట్రిమ్మింగ్ చేసే బ్లేడ్లు అనేది లేవన్నమాట. పెద్ద బ్లేడ్లు అంట, అవైతే లేవని చెప్పారు. చాలా కోపం అయితే వచ్చింది. ఎంతసేపు వెయిట్ చేయించారంటే అంతసేపు వెయిట్ చేయించారు. ఇంకా చేసేది ఏం లేక వాళ్ళతో గొడవ పడేసి అయితే వచ్చేసాము. మళ్ళీ ఇంకో వేరే డేస్లో అయితే వీలు చూసుకొని అయితే వెళ్ళాలి. మా రూబీ అమ్మ చూడండి 5.5 ఉందన్నమాట. 6.5 అంత వెయిట్ ఉందన్నమాట. 6.5 అయితే ఉంది. ఇంకా అక్కడ వర్క్ చేసే అతనైతే ఇంకా ముద్దుకొని అయితే ఉన్నాడండి. ఇంకా ఏం చేసేది లేక వెనక్కి అయితే వచ్చేసాము. మీరు కూడా ఇలా బాధపడి వచ్చేసారా? వచ్చింటే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి.